రావణుడు పుట్టినప్పుడట రక్తం వర్షం కురిసిందట. గ్రద్దలు అరిచాయట. దేవతలు కూడా భయపడ్డారట. అప్పుడితనికి దశగ్రీవుడు అని పేరు పెట్టారట. ఒకరోజు యుగకుబేరుడు పుష్పక విమానమెక్కి తిరుగుతూ ఉంటే కైకసి చూసి ఓర్వలేకపోతుంది. తల్లి మనసు తెలుసుకున్న రావణుడు అది పొందడానికి బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు. ఒంటివేలి మీద తపస్సు చేశాడని, వేయేండ్లకొక శిరస్సు చొప్పున 9 శిరస్సులు రాల్చాడని, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. నాకు నరుల వలన భయము లేదు, దేవయక్ష గంధర్వాదులచే మరణం లేకుండా వరమివ్వు అని కోరాడని చెప్తారు. ఆ తర్వాతనే లంకకు రాజయ్యాడు. రావణుడు మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మేఘనాథుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహాపార్శ్వుడు, అక్షుడు అనే కొడుకులు పుట్టారు. తనకు బుద్ధులు చెప్పబోయిన కుబేరుని అలకా పట్టణంపై దాడి చేయడమే కాకుండా అతన్ని ఓడించి పుష్పక విమానమును స్వాధీనపరచుకున్నాడు రావణుడు. అతన్ని పుష్పక విమానంపై నుండి తోసేశాడు కూడా. ఆ పుష్పక విమానం మీదనే కైలాసం వెళ్లాడు. దర్శనానికి వీలుపడదన్న నందీశ్వరుని వానర ముఖంతో వెక్కిరించాడు. దాంతో కోపం వచ్చిన నందీశ్వరుడు, వానరులతోనే నీ వంశం నాశనమవుతుంది అని శపించాడు. అప్పుడు రావణుడు, నువ్వెంత, నీ శివుడెంత అని కైలాసాన్ని బంతి ఆడించినట్టు ఆడించాడు. శివుడది గ్రహించి తన కాలిబటన వేలితో నొక్కాడు. దానికింద రావణుడి చేతులు పడి నలిగిపోయాయి. ఆ బాధతో రావము చేశాడు కాబట్టే దశకంఠుడికి రావణుడని పేరొచ్చింది.